నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ హైటీ కార్యక్రమాలు నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పర్యటించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పోటీలలో పాల్గొన్న 18 జిల్లాలకు చెందిన క్రీడాకారులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుక. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు. యేసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ, దయ, ఐకమత్యం సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ హైటీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు, చిన్నారులకు పంచిపెట్టారు. క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. పలువురు చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణలతో అలరించారు. తొలుత రెవరెండ్ వి రతన్ రాజు, బిషప్ జాన్ రాజు, పాస్టర్లు విలియం, రంజిత్లు క్రీస్తు జన్మ విశిష్టత, బోధనలు, క్రిస్మస్ పండుగ గురించి తెలియజేశారు. పాస్టర్ జయరాజ్ బైబిల్ గ్రంథం పఠనం చేశారు. ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. అధికారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం తదితరులు పాల్గొన్నారు. Christmas to all of you here, respected fathers, మన ఎస్సీ గారు, మన పీడి గారు, వీళ్ళలాగా నాకు అంతా మాట్లాడు రాదు కానీ నాకు తెలిసిన విషయం కాదు. సో నేను కూడా బ్రీఫ్ పీరియడ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్రిస్టియన్ స్కూల్. సో నేను బైబిల్ నుంచి, క్రిస్టియానిజం నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అని చెప్తాను: లవ్, కంపాషన్, ఫర్గివ్నెస్, పీస్, empathy. ఈ 5 values we can get it from the Holy Bible and Christianism. So నేను మెసేజ్గా మీ అందరికీ చెప్తున్నది, let us be giver. Let us be giver of love, giver of compassion to the needy people, to the downtrodden, giver of forgiveness. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం, we all have something to give it to somebody. Education, health, any kind of help. లవ్, కంపాషన్, ఎంపతి, ఫర్గివ్నెస్ అన్నీ మనం ఇవ్వచ్చు. మా అందరూ ఏం లేని వాళ్ళు కాదు, మా అందరి దగ్గర ఏదో ఒకటి మన సొసైటీకో, మనకు తెలిసిన వాళ్ళకు ఇవ్వడానికి ఉన్నాయి. సో దిస్ క్రిస్మస్ లో మనమంతా ఏం చేయవచ్చు? లెట్ us help everybody. Let us be the giver for this Christmas. That is a message from me. Thank you all and wish you all a Merry Christmas. తన విజయానికి, ఓటమికి ప్రధాన కారణం ప్రజలేనని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కావున నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలము లక్కవరం గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని 4 మండలాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 55,50,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ఇటీవలే నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఒకే విధంగా జరుగుతుందన్నారు. సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలు అమలు కావలసి ఉందని, అవి కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందుతాయన్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను అధిష్టానం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరిన్ని నిధులు తీసుకురాగలనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, నాయకులు గంటా మురళి, జగ్గవరపు ముత్తారెడ్డి, దాసరి శేషు, పారేపల్లి రామారావు, శీలం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఏం కావాలో చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను సక్సెస్ అయినా మీరే, నేను ఓడిపోయినా కూడా మీరే. నేను అన్ని చేయలేను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్స్ తోటి మాట్లాడతాను, వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళతో మాట్లాడతారు, మరి పెద్దలు గంటా మురళి గారు లాంటి వాళ్ళు, ముత్తారెడ్డి గారు లాంటి వాళ్ళు, అలాగే ఇంకా సీనియర్స్ ఉన్నారు, శేషు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు నన్ను బ్యాకప్ చేయడానికి. మనము పార్టీ కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవాలి. అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. సంక్షేమంలో ఇంకా కొన్ని పథకాలు రావాల్సి ఉన్నాయి, అవి కూడా వస్తాయి. మనం గనక స్లో అయిపోయి పార్టీకి సంబంధించిన కార్యక్రమం మనం చేయకపోతే మన పర్ఫార్మెన్స్ బాగోదు. పర్ఫార్మెన్స్ బాగోలేతే నేను కూడా వెళ్ళి ధైర్యంగా కాన్ఫిడెంట్ నేను మాట్లాడలేను, ఎందుకంటే డెలివరీ చేయాలి కాబట్టి. పైనుంచి కింది దాకా ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిగ్రిటీ ఉంటుందో, లేక అది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తామో, అప్పుడే మనము లాంగ్ రన్లో రాజకీయం చేయగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఏలూరు డిస్టిక్ అడ్హాక్ కమిటీ సహకారంతో మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్, ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 18 జిల్లాలకు చెందిన చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి సహాయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వీరిలో ర్యాపిడ్ విభాగంలో గెలుపొందిన మొదటి 2 బ్లిడ్జ్ విభాగంలో గెలుపొందిన మొదటి 2 జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రావూరి కృష్ణ, మేక ఈశ్వరయ్య, అలుగు ఆనంద్ శేఖర్, సహాయ మంత్రి రాధాకృష్ణ, చిన్ని హరీష్, అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ఎం ఫణికుమార్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ కాంపిటీషన్స్ స్థానిక చిట్టూరి గణేశ్వర టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాబాక కృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ ఈశ్వరయ్య గారు, అలాగే అలుగు ఆనందశేఖర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలకు అన్ని విధాలు సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ పోటీలు ఈరోజు ఉదయం 11:30కి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. మొత్తం 8 రౌండ్స్ ఈ పోటీలు జరుగుతాయి. ఇవాళ 6 రౌండ్స్, రేపు 2 రౌండ్స్ జరుగుతాయి. లాస్ట్ రౌండ్ 1:30కి అయిపోయి ర్యాపిడ్ విభాగం జరుగుతుంది. 1కి బ్రిడ్జ్ విభాగం మళ్ళీ పోటీలు జరిగి బ్రిడ్జ్ విభాగం వల్ల 8 రౌండ్స్లో గెలుపొందిన క్రీడాకారులని ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ర్యాపిడ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేసు, అలాగే బ్రిడ్జ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేసు మన ఏపీ తరఫుని జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకి మన ఆంధ్ర తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి ముగింపుకి మన స్థానిక ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా రావడం జరుగుతుంది. విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ జిల్లా మొత్తం ఈ పోటీలకి జిల్లా మొత్తం 18 జిల్లాల నుండి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వివిధ తిరుపతి నుంచి, విశాఖపట్నం, విజయనగరం నుంచి, అలాగే మొత్తం దాదాపుగా 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం, అలాగే ఈ మంచి రేటెడ్ ప్లేయర్స్ కూడా ఈ పోటీల్లో జంగారెడ్డిగూడెంలో పాల్గొనడం జరిగింది. సో ఈ పోటీలు రేపటితో ముగుస్తాయి. ఈ పోటీలు నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించే పట్టణ ప్రముఖులందరికీ ఈ మాస్టర్ చెస్ అకాడమీ తరపున, అలాగే ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరపున, అలాగే ఏలూరు డిస్ట్రిక్ట్ అకాడమీ తరపున పట్టణ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్కూల్ ఆవరణలో క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. శాంటా క్లాస్ ఈ కార్యక్రమాలను తిలకించి చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ పెన్మెన్సా వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ తమ స్కూల్లో నర్సరీ, జేకేజీ, ఎస్కేజీ విద్యార్థులకు విద్యను బోధిస్తున్నామన్నారు. ఈ విద్యార్థులలో స్టేజ్ ఫియర్ పోగొట్టేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచేందుకు పలు కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. వీటిలో భాగంగానే క్రిస్మస్ వేడుకను కూడా నిర్వహించామన్నారు. ఈ వేడుకలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. విద్యార్థుల ఉత్సాహాన్ని, ధైర్యాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మరింత సహకరించాలని కోరారు. అదేవిధంగా స్కూల్లో నిర్వహించిన మ్యాథ్స్ డే వేడుకల్లో కూడా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారిలో దాగి ఉన్న ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Circle. Can you tell me what shape is this? What about these? Rectangle. How many rectangle bars are there? 1, 2, 3, 4. Oh, here we have 4. This also can be treated as a rectangle. You can count it as a rectangle. Advance happy Christmas to one and all. This is a wonderful experience to all my children in Silver Oaks International, as most of them are just starting their footsteps to schools. So most of them are 3 years old, just entered the nursery, and this would be their greatest or sweetest memory in their childhood. So I wish all the children, not only this, on 22nd December we also had a math day, and that was their first experiences. For all the children, they did their level best to showcase as per their age and knowledge. Our main intention is to get involved all the children is for them to overcome stage fear and get accustomed to public speaking and all. So like on December 22nd, when mic was given to each of the child, they were so excited, they were so happy. So whatever they performed is a wonderful job, and we all enjoyed. Thank you very much all the parents for your support and cooperation. We expect the same in the coming years. Thank you.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 20వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాబావారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే వేద పఠన, లలిత విష్ణు సహస్ర పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు విశిష్ట పూజలు జరుపుతున్నామన్నారు. వీటిలో భాగంగా ఈ నెల 25వ తేదీన సాయి సత్యవ్రతములు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కావున ఈ వ్రతములలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఈ వేడుకల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ ఎంబీ సోషల్ ఆవరణలో వహించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముందు 20వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటాం. ఈ రోజు నుంచి ఈరోజు, రేపు, ఎల్లుండి కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు 5:15 కాకడహారతి, 7 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, అలాగే బాబావారికి పంచామృతాలు, సమస్త నదీ జలాలతో, అలాగే నవరస అభిషేకాలతో, నవరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. ద్వారకామాయిలో కలశ స్థాపన, నవగ్రహ మండపారాధన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే గురుచరిత్ర పారాయణ కూడా జరుగుతోంది. శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే వేద పఠన, లలిత విష్ణు సహస్ర పారాయణ జరుగుతోంది. మధ్యాహ్నం హారతి 12 గంటలకి, హారతి అనంతరం 1 గంట నుంచి 3 గంటల వరకు భజన కార్యక్రమం, 3 గంటల నుంచి 5 గంటల వరకు తిరుపతి లలితా దేవస్థాన సంస్థల వారి వచ్చే లలితా విష్ణు సహస్ర కార్యక్రమం అనుకుంది. 6 గంటలకు సాయి సంధ్య హారతి, తదనంతరం గుడి ఆవరణలో పల్లకొచ్చ కార్యక్రమం, అలాగే సహస్ర దీపాలంకరణ, 9 గంటలకు సేజ హారతి. ఇవి ఈరోజు మిగతా కార్యక్రమాలు జరిగేటువంటివి. రేపు అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమైనది శ్రీ సాయి సత్యవ్రతాలు. కాబట్టి పిల్లలు, పెద్దలు కూడా అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా ఈ సాయి సత్యవ్రతాల్లో పాల్గొని బాబావారి ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. ఈ మిగిలినటువంటి 2 రోజుల్లో కూడా, అలాగే మిగిలిన కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని బాబావారు తీర్థప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందవలసి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి రంగప్రసాద్ మాట్లాడుతూ, ఒక భక్తుడి కోరిక మేరకు ఒక చేతిలో గద్ద, మరో చేతిలో పండుతో చెట్టు తొర్రలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారము, మంగళవారం కావటం వల్ల ప్రాతకాలమే శ్రీ స్వామివారి కైంకర్యముల ప్రభాత సేవ, విద్యార్చన కైంకర్యములు పూర్తి చేసుకుని 5:30 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి దర్శనము, ఉచిత దర్శనము, గర్భాలయ దర్శనము పొందడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా వారి వారి సౌకర్యాన్ని ఉంచుకుని దర్శనం చేసుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి చేసుకుంటున్నారు. అదే రకంగా అష్టోత్తర మండపంలో అష్టోత్తరాలు, అదే రకంగా ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామిలో సైకిల్ దర్శనాలు అన్నీ కూడా భక్తులు విశేషంగా వచ్చి దర్శించుకుని తెలుస్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఉచిత ప్రసాదము,
అదే రకంగా అన్నప్రసాదశాలలో అన్నప్రసాదము తీసుకుని స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా లోకక్షేమం కోసం అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వైఖానసాగమ శాస్త్రబద్ధంగా జరుగుతున్నాయి. ఈ యొక్క మంగళవారం నాడు విశేషమైనటువంటి క్షేత్రం ఇది మధ్యాంజనేయ స్వామి క్షేత్రం. ఎవరైతే మంగళవారం కానీ శనివారం కానీ వారి యొక్క వీలుని బట్టి ఒక 27 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వారి యొక్క మనశ్శాంతి, జరుగుతున్నటువంటి శని మహర్దశ కానీ, అదే రకంగా కుజ మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంగళవారం కానీ శనివారం కానీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రానికి వచ్చి ఆ యొక్క ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వారి యొక్క నీతి బాధలు పోతాయని చెప్పి ఈ ప్రాంతీయులు అందరి యొక్క నమ్మకము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు.
ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పట్టణ ప్రముఖులు పరిమి సత్తిపండు సూచించారు. పట్టణంలోని రామచంద్రపురంలో సోమవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా క్యాండిల్ సర్వీస్ జరిపారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరించదగినవన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలను అనుసరించాలని సూచించారు. రామచంద్రపురంలో ప్రతి ఏడాది క్రిస్మస్తోనే పండగ సీజన్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బర సాంసన్, బొబ్బర రాజ్పాల్, కె రాము, కె రఘు, దాసు, కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. Happy Christmas. Thank you. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూషణం మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆందోళనకారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోగుల పండు, కెచ్చెల సుధాకర్, చింతల వెంకటేష్, మండ్రు చిట్టిబాబు, కరకాల వెంకటేష్, చెదల దుర్గాప్రసాద్, కట్టం ప్రవీణ్ కుమార్, వి హరిప్రసాద్, ఎం ఆదినారాయణ, ఎస్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీ వద్ద ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్సు పోయిన నెల 15వ తారీఖు నుండి స్ట్రైక్లో ఉన్నారు. అంటే దగ్గర నెల రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కూడా వారికి ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా గిరిజన విద్యార్థులకి విద్యను దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి గారు కానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైతే గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని 2022 పిఆర్సీ ప్రకారం ఏదైతే ఉందో టైం స్కేలు దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో పాస్టర్ నిత్యానందం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వివేకానంద విద్యా సంస్థల అధినేత ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. ప్రజలంతా ప్రేమానురాగాలతో ఐక్యంగా ఉంటే శాంతియుతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి పేదలకు దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం బిషప్ టి జాన్సన్ మాట్లాడుతూ క్రిస్మస్ను ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో జరుపుకోవాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నిత్యానందం, సంఘ పెద్దలు, యూత్ పాల్గొన్నారు.
పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ దళిత ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ అంబేద్కర్ను ఏకవచనంతో అవహేళన చేసి రాజ్యాంగాన్ని కించపరిచి మాట్లాడిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు. మాల మహానాడు లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పిఎస్ రావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి మళ్లీ మనువాదంను తీసుకురావాలని పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత ప్రజా కార్మిక సంఘాలు ఐక్యంగా రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ దళిత ప్రజా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ హైటీ కార్యక్రమాలు నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పర్యటించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పోటీలలో పాల్గొన్న 18 జిల్లాలకు చెందిన క్రీడాకారులు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుక. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.